ఓకే. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్డబ్ల్యూఎస్ అప్డేట్స్ ఛానల్. మరి మన ఛానల్లో ఆల్రెడీ జీపీ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ సంబంధించి హౌస్ ట్యాక్స్ అయితేనేమి, ఇతర ట్రాన్సాక్షన్స్ అయితేనేమి ఎలా చేయాలో ఆల్రెడీ చూపించడం జరిగింది. ఒకవేళ మీరు ఇంకా చేయనట్లయితే మీకు మరీ సులువుగా ఇప్పుడు కంప్లీట్స్‌గా స్టెప్ బై స్టెప్ మీకు లైవ్ డెమో చూపించబోతున్నానండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనకి ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలో గత వీడియోలో మీకు చూపించడం జరిగింది. సో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనకి ఇచ్చినటువంటి ఈ యాప్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లాగిన్ అయిన వెంటనే మనకి ఇలా 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. పేమెంట్ అండ్ మీటర్ రీడింగ్. మనకి ఎటువంటి పేమెంట్స్ అయినా సరే రిసీవ్ చేసుకునేటప్పుడు పేమెంట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి ఒక మీటర్ రీడింగ్ అంటే మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వీధి లైట్లకు కానీ, మొత్తం పంచాయతీ బిల్డింగ్కి సంబంధించి మొత్తం ఎవ్రీ కరెంట్ మీటర్ కూడా సర్వే చేసి ఆ మీటర్స్ అయితే మీటర్స్ తాలూకా నెంబర్స్ అయితే నోట్ చేయవలసి ఉంటుందండి. ఆ సర్వే ఉంది. సో అది నెక్స్ట్ తర్వాత చూపిస్తాం. సో ఫస్ట్ మన ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ మనకి హౌస్ ట్యాక్స్ ఎలా చేయాలి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో అంటే ఇక్కడ మనకి ఈ విధంగా పర్పస్ అండ్ సర్వీస్ అని 2 ఉంటాయన్నమాట. పర్పస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. వీటన్నింటికి సంబంధించి మనం ఈ యాప్ యూజ్ చేసి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ మనం హౌస్ ట్యాక్స్ కరెంట్ చూపిస్తాను. హౌస్ ట్యాక్స్ కరెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి జీపీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇయర్ అయితే ఫెచ్ అవుతుంది. కరెంట్ ఇయర్ 2023 to 2024. ఆ తర్వాత మనకి అసెస్మెంట్ నెంబర్, అలాగే ఆ హౌస్ ట్యాక్స్ తాలూకా ప్రాపర్టీ ఓనర్ నేమ్, డోర్ నెంబర్, హౌస్ ట్యాక్స్ ఎంత అయితే అమౌంట్, అలాగే అందులో మనకి వాటర్ ట్యాక్స్ ఎంత, లైటింగ్ ట్యాక్స్ ఎంత, అలాగే లైబ్రరీ ట్యాక్స్ ఎంత, లైబ్రరీ సెస్, అలాగే డ్రైనేజ్ ట్యాక్స్ ఎంత, స్పోర్ట్స్, అలాగే ఫైర్ సెస్, అలాగే టోటల్ ఇవన్నీ టోటల్ చేసుకున్న టోటల్ అమౌంట్ ఎంత, మనం అమౌంట్ వేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ రూపీస్లో వస్తుంది. అలాగే ఎవరైతే పే చేస్తున్నారో పేయి నేమ్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, అలాగే వాళ్ళు మనకి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ మన క్యూఆర్ కోడ్ యూజ్ చేసి మనకి పేమెంట్ చేసినప్పుడు వచ్చే ట్రాన్సాక్షన్ నెంబర్, ఆ ట్రాన్సాక్షన్ డేట్, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. మీకు క్విక్గా చూపిస్తున్నానండి. ఆటోమేటిక్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డేటా మొత్తం రెడీగా మనకి ఒక ఎక్సెల్లో పెట్టుకున్నట్లయితే మనం ప్రింట్ చేసి మనం ఈ హౌస్ ట్యాక్స్లో మనకి ఈ వాటర్ సెస్ ఎంత, అలాగే లైబ్రరీ సెస్ ఎంత, ఫైర్ సెస్ ఎంత, ఇవన్నీ కూడా వెంటనే మనం ఈజీగా అందులో ఎంటర్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఈ అన్ని ఎంటర్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయ్యి మనకు వస్తుందన్నమాట. అలాగే దాని నెక్స్ట్ దాంట్లో అమౌంట్ ఇన్ వర్డ్స్ కూడా మనం ఎంటర్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఆ వచ్చిన టోటల్ అమౌంట్ అక్కడ వర్డ్స్లో వచ్చేస్తుంది. మీరు ఒకసారి డీటెయిల్స్ అన్ని ఈ విధంగా ఎంటర్ చేశాక ఒకసారి రీచెక్ చేసుకోండి. మనకి కంపల్సరీగా మనం చెక్ చేయాల్సింది అసెస్మెంట్ నెంబర్ ఏదైతే ఇస్తున్నామో, అలాగే ఓనర్ నేమ్ ఏది ఇస్తున్నామో, అలాగే డోర్ నెంబర్ ఏమి ఇస్తున్నామో, అలాగే టోటల్ అమౌంట్ అండి, ట్రాన్సాక్షన్ నెంబర్, ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సరిపోయిన తర్వాత మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనకి ప్రొసీడ్ అవ్వదండి. బట్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే, అన్నీ ఫిల్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ విధంగా ప్రొసీడ్ అయితే అవుతుంది. ఈ విధంగా ఒక ట్రాన్సాక్షన్ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. మనం మాన్యువల్ రిసిప్ట్స్ ఇవ్వకుండా ఈ రిసిప్ట్ని మనం కన్సర్న్ ఎవరైతే ఉన్నారో హౌస్ ఓనర్కి షేర్ చేయొచ్చు. మీరు చూడొచ్చు ఈ రిసిప్ట్లో మనకి ఏమేమి డిస్ప్లే అవుతున్నాయో చూపిస్తాను. ఏ రోజైతే మనకి అమౌంట్ పే చేశారో రిసిప్ట్ జనరేటెడ్ డేట్ అండి, అలాగే ఆ పంచాయతీ పేరు, అలాగే రసీదు నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది, అలాగే లావాదేవీ నెంబర్, ట్రాన్సాక్షన్ నెంబర్ ఒకటి, అలాగే హౌస్ ఓనర్ నేమ్, దేని నిమిత్తం హౌస్ ట్యాక్స్ నిమిత్తం అని వస్తుంది, నివాసము ఎటువంటి ఇల్లు అనేది వస్తుంది, చెల్లింపు మొత్తం ఎంత ట్రాన్సాక్షన్ చేస్తారో టోటల్ అమౌంట్ వస్తుంది, చెల్లింపు పద్ధతి స్టాటిక్ క్యూఆర్, మనకు ఉన్నటువంటి స్టాటిక్ క్యూఆర్ ద్వారా చేసినట్టు కాబట్టి ఆ క్యూఆర్ స్టాటిక్ క్యూఆర్ అని వస్తుంది. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సో ఫైనల్గా దీన్నే మనం ట్రాన్సాక్షన్ రిసిప్ట్గా ఎవరైతే పే చేశారో వాళ్ళకి దీన్నే మనం షేర్ చేసి వాళ్ళకి ఇదే రిసిప్ట్గా మనం చూపించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.